కానీ బిగ్ బాస్ లోకి మీరు వెళ్దాం అనుకుంది బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ తోనా, లేకపోతే మీకంటూ ఒక సపరేట్ స్టేటస్ కావాలి అని చెప్పి బిగ్ బాస్ కి వెళ్దాము అనుకున్నారా? లేదండి. నేను బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ తోనే వెళ్ళాలని అనుకున్నాను. ఒకసారి మీది నాది ఖమ్మం పిల్ల యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది. ఖమ్మం పిల్ల యాంకర్ స్వప్న అని. ఓకే. సో లాస్ట్ సీజన్ ఎవరైతే అంటే ఇనాయ సుల్తానా ఎవరైతే వాళ్ళు ఉన్నారో మేము కూడా నా ఫ్రెండ్స్ మేమందరం కూడా అంటే వాళ్ళు అక్కడ ఎలా చేస్తున్నారో మేము కూడా అలా ఫైట్ చేసి కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఓకే. అంటే జనరల్ గా చాలా మంది సెలబ్రిటీస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, నాట్ సెలబ్రిటీస్ అనేది వాళ్ళకి స్పాన్సర్స్ వాళ్ళదంతా సపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు ఏ శివాజీ గారిని పిలిచి 2 లక్షలు కట్టమంటే ఆయన కట్టరు కదా. సో ఏంటంటే జనరల్ గా ఫేమ్ కావాలి అనుకునే వాళ్ళు ఒక గుర్తింపు కోసం డెఫినెట్ గా బిగ్ బాస్ ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా మీరేమైనా అప్రోచ్ అయ్యారా అని చెప్పి అడుగుతున్నాను. నాకు గుర్తింపు రావడం కోసమే నేను వెళ్ళాలనుకున్నానండి. అంటే దానికంటే ఫస్ట్ మాత్రం నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ అంటే సాటర్డే సండే నేను నాగార్జున గారితో మాట్లాడాలి అంటే నేను అసలు స్వప్న అంటే ఏంటి, నాకు నేను అంటే స్టడీస్ అయిపోయేంత వరకు స్టడీ అయిపోయింది. దాని తర్వాత ఎక్కడ కూడా జాబ్ చేయలేదు. అంటే ఎస్ఏ కోసం నేను 2 times నేను అటెంప్ట్ చేశాను, రాశాను. నా మెయిన్ గోల్ ఫస్ట్ అదే ఉండే. బట్ 2-3 మార్క్స్ లో నాకు డిస్క్వాలిఫై అయ్యి. అమాయకంగా ఉన్నారు మీరు, అది ఎలా చేద్దాం అనుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో? అంటే అమాయకంగా మీన్స్ నమ్మాను కాబట్టి అతను నన్ను మోసం చేశాడు. మరి ఇన్ని ఇయర్స్ లో నన్ను ఎవరు మోసం చేయలేదు. నమ్మడం కూడా మీ బలహీనతేనేమో. బలహీనతే అండి. ఎందుకంటే ఇష్టమైనప్పుడు మనం తగ్గి ఉంటాము, తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మనం నమ్ముతాము, నమ్మినప్పుడు ఆటోమేటిక్ గా అది మోసం జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో లైక్ ఇంట్లో మన అమ్మ వాళ్ళ దగ్గర తగ్గడం వేరు, ఎవరో మనకు తెలియని ఒక థర్డ్ పర్సన్ దగ్గర మనం తగ్గడం వేరు. ఇప్పుడు రియలైజేషన్ వచ్చిందా మీకు ఈ విషయంలో? నాకు December 21st వచ్చిందండి. December 21st వచ్చిందా? ఒక రియలైజేషన్ వచ్చింది. సో ఇంకా ఎప్పుడు లైఫ్ లో ఇంకెవరిని నమ్మం కూడా. ఇంకా ఒకవేళ అది జెన్యూన్ అయినా కూడా ఇంకా నమ్మలేను. ఎవరైనా అంటే మీకు కాల్ చేసి మా టీవీ నుంచి కానివ్వండి, లేకపోతే ఈ సత్య ఫ్రెండ్స్ కానివ్వండి, రాజు ఫ్రెండ్స్ కానివ్వండి, కాల్ చేయడం, లేదు మేము ఏమైనా హెల్ప్ చేస్తామని చెప్పడం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? లేదండి. కాకపోతే యాంకర్స్ మాత్రం కాల్ చేశారు నాకు. పప్పు యాంకర్, టార్జాన్, లేదంటే యాంకర్ లావణ్య, యాంకర్ కళ్యాణి, నా ఫ్రెండ్స్ ఎవరైతే లేడీ యాంకర్స్ ఉన్నారో ఫిమేల్ యాంకర్స్ అందరూ నాకు సపోర్ట్ గానే ఉంటారు. అండ్ కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ లేదంటే సీరియల్ వాళ్ళు కానీ నాకు చాలా మంది కాల్స్ చేశారు. నువ్వేం టెన్షన్ పడకు, భయపడకు. అండ్ యాంకర్ భార్గవి గారు, ఫన్ బకెట్ భార్గవి అక్క, సో ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ గానే ఉన్నారు. ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు. అమౌంట్ ఇచ్చి నేను లాస్ అయ్యాను. నా దగ్గర మీరు అన్నట్టుగా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే అలా కాదు నేను అనేది. మీరంటే ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు, లైక్ అంటే ఇప్పుడు ఇంత జరుగుతుంది కాబట్టి మీడియా ఏమన్నా మీకు వార్నింగ్స్ లాంటివి ఏమన్నా రావడం గానీ? ఎవరు కాదు, నాకు రాజు అనే పర్సనే వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. ఏమని వార్నింగ్? అంటే నువ్వు అగ్రిమెంట్ బయటకు తీసుకురాను అని చెప్పావు, ఈ ఇష్యూ బయటకు తీసుకొచ్చావు, నువ్వు సీజన్ 8కి ఎలా వెళ్తావు, అసలు నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఉంటావు, నేను చూస్తానని చెప్పి తను ఎప్పుడైతే నాకు వార్నింగ్ ఇచ్చాడో అందుకని నేను వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఫస్ట్ జనరల్ గా ఇదంతా జరిగిందని చెప్పేసి మీరు బయటకు రాలేదు. తను ఎప్పుడైతే మీతో వార్నింగ్ ఎప్పుడైతే ఇచ్చారో మీకు అప్పుడు ఒళ్ళు మండి మీరు బయటకు వచ్చారు. ఒళ్ళు మండి అని అంటే నేనే ఇంత అమౌంట్ లాస్ అయ్యాను అని అంటే, ఒకవేళ నా దగ్గర 2.5 lakhs ఉన్నాయి, నాకంటే బిగ్ బాస్ మీద పిచ్చి ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. నేను ఈ 2.5 లక్షల విషయం లోపటే అలాగే ఉంచేసి నేను కూల్ గా కామ్ గా మళ్ళీ నా వర్క్స్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతే, ఫర్ సపోజ్ రేపు వేరే ఎవరైనా 5 lakhs ఇవ్వచ్చు, 10 lakhs ఇవ్వచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళైతే 25 lakhs అయినా ఇవ్వచ్చు. సో ఇంకా నాలాగా ఎవరు మోసపోకూడదు, ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా. నా మెయిన్ మోటో ఏంటి, అసలు నేను బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, ఒక మీడియాలో ఉండి తప్పుని ప్రశ్నించకపోవడం కూడా నేను చేసిన తప్పే. సో అలాంటి తప్పు ఇంకొకటి జరగకూడదు, ఇంకెవరు అతనికి అమౌంట్ ఇవ్వకూడదు, అలాంటి పర్సన్స్ కూడా ఇంకెవరి దగ్గర అమౌంట్ అడగకూడదు అని చెప్పి నేను బయటకు రావడం జరిగింది. నేను కంప్లైంట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ కూడా అదే. వన్స్ మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు అని మళ్ళీ ఏమైనా కాల్ లేదండి. సత్య కానీ రాజు కానీ ఎవరు నాకు కాల్ చేయలేదు. బట్ మీరు అడ్వకేట్ త్రూ అతన్ని అప్రోచ్ అయ్యారు కదా, అప్రోచ్ అయిన తర్వాత కూడా ఆ కేసు మళ్ళీ వెనక్కి తీసుకోమని కానీ, రిక్వెస్టింగ్ గా కానీ, నేను ఏదో మిస్టేక్ చేశాను, ఏదో జరిగిపోయింది, అమౌంట్ అంతా ఇస్తా అని అలా ఏమి తను మళ్ళీ కాల్ చేయలేదు? వాడికి అసలు ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేదు. అన్నయ్య అని పిలిచేదాన్ని వాడు అంటున్నాను, మీరు అర్థం చేసుకోండి. 8 నెలల నుంచి కూడా నేను ఏది మాట్లాడుతున్నా ఏది చేస్తున్నా వాడికి ప్రతిదీ కూడా అంటే ఈజీ మనకి అలవాటు పడిపోయాడు. ఇప్పటి వరకు ఎవరు ఈ విషయం బయట చెప్పలేదు, నేను బయటకు తీసుకుని వచ్చాను అంతే. ఓకే. సో ఇంకెవరైనా చెప్పారా మీకు ఆల్రెడీ ఇతని వల్ల మేము సఫర్ అయ్యాము అని చెప్పి? చెప్పారండి. ప్రియా గారు చెప్పారు, మంగా అనే పర్సన్ చెప్పారు. ఏ ప్రియా? ప్రియా అంటే తను అంటే ఫీల్డ్ కాదు, తను బయట అమ్మాయి. అంటే ఇప్పుడు ఎవరైతే సాటర్డే సండే షో చూడడానికి వస్తారు కదా, సో వాళ్ళకి ఇతను ఒక హోప్ ఇస్తాడనమాట, నేను నెక్స్ట్ సీజన్ పంపిస్తాను. అంటే వాళ్ళు మీడియాకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా వాళ్ళు
కెమెరా పీపుల్ కాకపోయినా గానీ కంపల్సరీగా చెప్తాడా? చెప్తాడండి. ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏమీ తెలియని ఒక క్వాలిఫికేషన్ లేని పర్సన్ బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? అంటే అది వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు నేనంటే ఒక యాంకర్ గా, ఒక ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను, ఓకే. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 25,000 రూపీస్, 5,000 రూపీస్ అలా వాళ్ళ టీం నుంచి ఒక 8 మంది దగ్గర, ప్రియా గారి దగ్గర అండ్ అశోక్ అనే ఒక పర్సన్ ద్వారా చాలా మంది దగ్గర నుంచి తను అమౌంట్ తీసుకుంది. వీళ్ళు ఎందుకు బయటకు రాలేదంట మరి? తనకి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ అత్తమామలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో నేనంటే మ్యారేజ్ అవ్వలేదు అండ్ మీడియాలో ఉన్నాను, ఇంకెవరు కూడా నా అలాగా మోసపోకూడదు కాబట్టి నేను బయటకు వచ్చాను. వాళ్ళది చిన్న అమౌంటే కదా, సో అందుకని వాళ్ళు బయటకు రాలేదు. ఓకే. అండ్ ఇప్పుడు మీ పేరెంట్స్ కి ఈ విషయం తెలిసిందా మరి? తెలుసు. ఎలా రియాక్ట్ అయ్యారు? సో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. యాక్చువల్ గా నాన్నకి హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. ఈవెన్ పేరెంట్స్ కూడా నేనే చూసుకుంటాను. కాకపోతే హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు చాలా ఉన్నాయి కదా. సో అందుకోసం అటువైపు ఈవెంట్స్, మెయిన్ గా ఈవెంట్స్ ఎందుకు వదులుకోలేదు 10 years అని అంటే నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి. బట్ ఒకవైపు నా గోల్. సో ఇన్ని ఇయర్స్ నేను హైదరాబాద్ రాకుండా ఉంది ఎందుకు అని అంటే, ఖమ్మంలో ఉన్నప్పుడు యాంకరింగ్ చేసుకుంటూ ఫైనాన్షియల్ గా అమ్మ నాన్నని చూసుకుంటున్నాను, ఓకే. కానీ నాకంటూ ఒక గోల్ ఉంది, నాకంటూ లైఫ్ ఉంది కాబట్టి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. వచ్చిన తర్వాత ఇలా మూవీస్ చేస్తూ, సీరియల్స్ చేస్తూ, కొన్ని టీవీ షోస్ లో ఫ్రీలాన్సర్ గా యాంకరింగ్ చేస్తూ, చివరికి ఇలాగా రాజు అనే చేతిలో మోసపోవడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారండి అసలు మీరు? ప్రెసెంట్ వనిత ఛానల్లో ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తున్నాను. ఇంకొక మూవీ కూడా చేస్తున్నాను. ఎక్కువగా అయితే ఈవెంట్స్ చేస్తూ ఉంటానండి. ఈ మీరు చేసే ఏదైతే పని ఉందో, ఈ కేసు తాలూకా ఇంపాక్ట్ ఏదైనా మీ వర్క్ మీద పడిందా? లేదండి. నేను జనవరి 6వ తారీఖు నేను ఇష్యూ బయటకు తీసుకొని వచ్చాను. ఆ రోజు నుంచి కూడా నేను ఈవెంట్స్ చేస్తూనే ఉన్నానండి డైలీ. ఇది నా ఈవెంట్స్ లిస్ట్ మీరు చూస్తున్నట్లయితే. యాక్చువల్గా ఎవ్రీ మంత్ కూడా నేను వెడ్డింగ్ సీజన్ ఉంటే ఒక 20-25 ఈవెంట్స్ చేస్తూనే ఉంటాను. ఇవి నవంబర్ షెడ్యూల్. ఓకే. ఇది డిసెంబర్. సో మీరు అడిగారు కదా 6వ తారీఖు ఇష్యూ జరిగిన తర్వాత ఎప్పుడైనా ఈవెంట్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ అయిందని. లేదండి, నేను 6th చేశాను, 7th, 9th, 12th నా ఈవెంట్స్ నాకు. అంటే నేను ఏదైనా తప్పు చేస్తే నా మీద ఆ ప్రభావం ఉండొచ్చు. నేను ఎలాంటి తప్పు చేయలేదు కదా, లాస్ అయ్యాను. నేను ఆల్రెడీ లాస్ లో ఉన్నాను, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఆల్రెడీ ఈవెంట్స్ చేస్తున్నారు అండ్ అతను ఆపమని చెప్పారు మధ్యలో ఈవెంట్స్ అని చెప్పేసి అన్నారు. మీరు ఆపమని చెప్పారు కానీ మీరు నవంబర్, డిసెంబర్ లో కూడా ఈవెంట్స్ చేశారు. నేను చెప్పింది ఆగస్ట్, సెప్టెంబర్ లో ఆపాను అని చెప్పాను. ఆగస్ట్, సెప్టెంబర్ మాత్రమే మీరు ఆపారు. నవంబర్, డిసెంబర్ లో మీరు కంటిన్యూ చేశారు. ఎందుకు అని అంటే అప్పుడే కదా నేను అగ్రిమెంట్ రాయించింది. అక్టోబర్, నవంబర్ లో నేను అగ్రిమెంట్ రాయించాను. ఓకే. సో మీకు అక్టోబర్, నవంబర్ టైం కి అర్థమైపోయింది సీన్, ఇతని చేతిలో ఏమీ లేదు అని చెప్పేసి. ఓకే. అండ్ ఇప్పుడు మీ పేరెంట్స్ కి ఆల్రెడీ తెలిసింది అంటున్నారు అండ్ మీ బ్రదర్స్ మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కదా. మీ బ్రదర్స్ ఏమంటున్నారు ఈ విషయం గురించి? 2.5 lakhs అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. ఈవెంట్స్ చేస్తున్నా అంటున్నారు కదా, మీకు ఒక 1 month శాలరీ అనుకోవచ్చా అమౌంట్? లేదండి, అంత అమౌంట్ ఏమీ రాదండి. ఒక 50,000 సీజన్ ఉంటేనే వస్తాయి, లేదు అని అంటే ఉండదు. ఓకే. అంటే జనరల్ గా ఒక ఈవెంట్ కి చార్జ్ చేసేదాన్ని బట్టి మీరు 20 ఈవెంట్స్ వరకు పర్ మంత్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 2 lakhs వరకు అయితే సీజన్ లో మీకు డెఫినెట్ గా వస్తాయి అమౌంట్. 2 lakhs అని చెప్పలేమండి. నేను స్టార్టింగ్ 5,000 తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, నేను ఫ్రీగా అయినా చేయొచ్చు. 3,000, 5,000, 8,000 ఆ విధంగా వచ్చిన అమౌంట్ మొత్తం కూడా మన దగ్గరే ఉంటాయని మనం చెప్పలేం కదా. సో వచ్చిన దాంట్లో మనకి ట్రావెలింగ్ అని, మన మేకప్ అని, కాస్ట్యూమ్స్ అని ప్రతి ఉంటాయి కదా. కానీ మీరు ఆల్మోస్ట్ 2.5 lakhs ఇలా చేసినందుకు ఇంట్లో నుంచి మీకు ఎటువంటి ప్రెషర్ లేదా మరి? ప్రెషర్ ఉంటుందండి. అసలు ఎందుకు వెళ్ళావు, హైదరాబాద్ వద్దనే చెప్పాం కదా, ఇప్పుడు వెళ్ళావు, మోసపోయావు. బట్ వాళ్ళేమి నాకు డిసప్పాయింట్ చేయరు, నాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటారు. ఓకే. అండ్ వాట్ అబౌట్ యువర్ నెక్స్ట్ స్టెప్ అండి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఆల్రెడీ నేను కంప్లైంట్ అయితే ఇచ్చాను. సో నాకు మీడియా వాళ్ళ సపోర్ట్ ఉంది, పోలీస్ శాఖ వారి సపోర్ట్ ఉంది. సో ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది అని అంటే ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. సో ఇన్ని జరిగినా కూడా సీజన్ 8 కోసం నా ప్రయత్నాలు అయితే ఆగవు. బిగ్ బాస్ కి వెళ్ళాలి. సో మీకు ఇంకా హోప్ అయితే ఉంది, కంపల్సరీగా వెళ్ళాలి బిగ్ బాస్ కి అని చెప్పి. ఎందుకు అంటే నేను ఏ తప్పు చేయలేదు కదా. డెఫినెట్ గా మా టీవీ నుంచి అసలు ఏదైనా కాల్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? వస్తుందండి, డెఫినెట్ గా వస్తుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని
అమ్మా నీ వెన్నెలా